ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు. మన జీవితంలో మనకు అతి దగ్గరగా ఉన్నవారు కూడా మన బాధలను చూసి దూరం అవుతారు. మనకి ఒంటరిగా అనిపించే సందర్భాల్లో దేవుడిచ్చిన వాగ్దానం మనకు స్వాంతనిస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనము. కీర్తనలు 38:11 వాక్యం ఇలా ఉంది: నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు, నా బంధువులు దూరంగా నిల్చుచున్నారు అని. దావీదు ఈ వచనాన్ని రాసిన సందర్భం అతని పాప భారంతో, శారీరక మరియు మానసిక బాధల మధ్య ఉంది. అతని శరీరం బాధతో నిండి ఉంది, మనసు విచారంతో నిండి ఉంది. ఇలాంటి సమయంలో కూడా దావీదు దేవుని మీదే ఆశపడ్డాడు. ఈ వాక్యంలో 3 ముఖ్యాంశాలు ఉన్నాయి. మొదటిగా స్నేహితులు మరియు చెలికాండ్రులు. వారు మన పరిస్థితిని బట్టి మనతో ఉంటారు. మనకు అన్నీ ఉన్నప్పుడు మనతో ఉంటారు. కాస్త మన పరిస్థితి మారి మనం కష్టాల్లోకి వెళ్ళినప్పుడు మన బాధను చూసి దూరం అవుతారు. రెండోదిగా బంధువులు. మన బంధువులు కూడా మన స్థితిని చూసి, మన స్థాయిని చూసి మన దగ్గరకు వస్తారు. కాస్త మన కష్టాల్లోకి, బాధలోకి వెళ్ళినప్పుడు వారు కూడా దూరం అయిపోతారు. కానీ దేవుడు, మనం నమ్మిన ప్రభు మాత్రం మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను విడువను, ఎడబాయను వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. నీ దగ్గర అన్నీ ఉన్న సందర్భంలో కాదు, నీకేమున్నా లేకపోయినా, జాబ్ ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, అందంగా ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నీ స్థితి ఏదైనా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యంలో దావీదు చెప్పింది అదే. తన పరిస్థితిని చూసి స్నేహితులు మరియు చెలికాండులు మరియు బంధువులు అందరూ అతన్ని వదిలేసినా కూడా దేవుడు మాత్రం దావీదుని విడవలేదు. మన జీవితంలోనూ మన ఆరోగ్యం, ధనం, పనుల లోపం లేదా అపరాధాల వల్ల మనకు దగ్గరగా ఉన్నవారు దూరం అవుతారు. అదే సమయంలో దేవుడు మాత్రం మనతోనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని. హెబ్రీయులకు 13వ అధ్యాయం 5వ వచనం మనకు స్పష్టంగా చెబుతుంది. మన స్నేహితులు, మన బంధువులు మనకు అండంగా ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటాడు అని వాగ్దానం మనకు స్పష్టంగా చెబుతుంది. వాగ్దానాన్ని పొందడానికి మనం ఏ స్థితిలో ఉండాలంటే, మొదటిగా దేవునిపై నమ్మకం ఉంచాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయనే మన శక్తి అనే నమ్మకం కలిగి ఉండాలి. రెండోదిగా ప్రార్థనా జీవితం కొనసాగించాలి. దేవునితో సంబంధాన్ని బలపరచాలి. మూడోదిగా పరిశుద్ధతలో నడవాలి. దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన నడిపింపులోనే నడవాలి. నాలుగోదిగా విశ్వాసాన్ని కోల్పోకూడదు. పరిస్థితుల వల్ల మన విశ్వాసం బలహీనపడకూడదు. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవునిపైనే ఆనుకున్నాడు. మనం కూడా ఆ విధంగానే ఉండాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం మా హృదయాన్ని తాకింది. మా జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీవు విడువని దేవుడవు. మా స్నేహితులు, బంధువులు మా బాధను చూసి దూరమైనా నీవు మాత్రం మాకు అత్యంత దగ్గరగా ఉన్నావు ప్రభువా. ఈ వాక్యాన్ని విశ్వాసం తందుకొని నీ ప్రేమలో నడవడానికి మా అందరికీ బలపరచుము. ఏ దుఃఖ సమయం వచ్చినా నీవు తోడుగా ఉన్నావని గుర్తు చేసుకొని ప్రశాంతతతో ముందుకు పోవడానికి నీ ఆత్మను మాకు సహాయంగా పంపమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.